హాయ్ ఫ్రెండ్స్, మేమైతే హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ అయితే వచ్చేసాము. సో, ఈరోజు నేను మీకు చూపిస్తాను ఇక్కడ యాక్చువల్‌గా ఏంటి, ఎలా అనేది మనం ఏం తీసుకెళ్ళాలి, సో, ఏ విధంగా ట్రావెల్ చేయాలి అనేది. సో, ఇక్కడ మీరు వెళ్ళగానే మీరు ఎంట్రన్స్‌లోనే చూడొచ్చు. మనకి వాష్‌రూమ్స్ అయితే ఉన్నాయి. ఏదైనా ఫ్రెష్ అప్ అవ్వాలన్నా కూడా మనము అక్కడ చూసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, చిన్న పిల్లలు కూడా సైకిల్స్ అవి ఇవి తీసుకొచ్చారు పేరెంట్స్ అయితే. సో, ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 6-7 అవర్స్ పడుతుందండి ఇవన్నీ కవర్ చేయాలంటే. సో, అంత దూరం మనము పిల్లల్ని మాత్రం నడిపించలేం కదా! సో, మీ దగ్గర ఏదైనా సైకిల్స్ కానీ, పిల్లలవి ఏదన్నా ఉంటే మాత్రం అరేంజ్ చేసుకోవచ్చు. సో, మేమేంటంటే అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12:30 అలా అయిపోయింది. సో, మేమేం చేసామంటే లంచ్ అని మేము ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాము. మీరు కావాలి అంటే కూడా తీసుకురావచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు, మనకి టికెట్స్ ప్రైసెస్ అయితే ఉన్నాయండి. 100 అండ్ చిల్డ్రన్స్‌కేమో 50 అని చెప్పేసి. సో, ఇక్కడ ఆల్రెడీ బార్‌కోడ్ కూడా ఉంటుందండి. మీరు కావాలి అంటే ఆన్‌లైన్‌లో మనం బుక్ చేసుకోవచ్చు. కానీ బెస్ట్ ఏంటంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం వల్ల మనకి టైమ్ సేవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి చెకింగ్ జరుగుతుందనమాట. బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారనమాట. మన దగ్గర ఏమన్నా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, కవర్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే వాళ్ళు తీసేస్తారు. సో, బెటర్ అవన్నీ అవాయిడ్ చేయండి. సో, అలాంటి ప్లాస్టిక్స్ ఏవి కూడా తెచ్చుకోవద్దండి మీరైతే. ఎందుకంటే అక్కడ యానిమల్స్‌కి హార్మ్ అవుతాయి అని చెప్పేసి. సో, మేమేం చేసామంటే అక్కడ ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి మేము టికెట్స్ అన్నీ అక్కడికి వెళ్ళాకనే ఆన్‌లైన్‌లో గూగుల్‌లో ఉంటుంది, మీరు చూడొచ్చు. మనం అక్కడ టికెట్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి యాప్ అయినా మనము అక్కడ స్కాన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొనైనా చేసుకోవచ్చు. సో, మేమైతే ఎంటర్ అయిపోయామన్నమాట మొత్తానికి. ఒకవేళ మేము లైన్‌లో నిల్చొని ఉండింటే మాత్రం మాకు చాలా టైమే పడేది. సో, ఇక్కడ చూడొచ్చు మీరు, గ్రీనరీ కూడా చాలా బాగుంది. మేము ఫస్ట్ అయితే అక్వేరియం చూద్దామని చెప్పేసి అక్కడ వెళ్ళాము. సో, ఇక్కడ ఫిషెస్ కూడా చాలా అంటే చాలా క్యూట్‌గా ఉన్నాయి. చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఈ ఫిష్ అయితే నేను వీడియో తీస్తుంటే, ఎక్కడ వీడియో తీస్తుంటే అక్కడ వైపు చూస్తా ఉంది. చూడండి పౌట్ ఎలా ఫోజ్ ఇస్తుందో ఈ ఫిష్ అయితే. చాలా అందంగా ఉన్న ఫిషెస్ అయితే. మా పిల్లలు మాత్రం చాలా ఎక్సైట్ అయిపోయినారు ఈ ఫిషెస్ అన్నీ చూసేసరికి. మా పిల్లలైతే ఇవన్నీ బుక్స్‌లోనే చూసారు కదా! సో, రియల్‌గా ఇప్పుడు చూసేసరికి వీళ్ళు మాత్రం చాలా ఎక్సైట్ అయిపోయినారు. చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. మా బుడ్డోడు మాత్రం భలే ఎంజాయ్ చేశాడు. వాడి ఫేస్‌లో స్మైల్ అయితే ఆగట్లేదు. అంత బాగా ఎంజాయ్ చేశాడనమాట. అలా కలర్‌ఫుల్ ఫిషెస్ అన్నీ చూసేసరికి. ఎందుకంటే ఎప్పుడు ఇవన్నీ కార్టూన్స్‌లో, మొబైల్స్‌లో, గేమ్స్‌లలో అలా అలా చూసి వీళ్ళు రియల్‌గా చూసేసరికి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. సో, మీరు కూడా మీ పిల్లల్ని మాత్రం, మన పిల్లలకి ఒక సర్టెన్ ఏజ్‌కి తీసుకెళ్తే మాత్రం వాళ్ళకి రియాలిటీ అనేది తెలుస్తుంది. ఎంతసేపున ఈ బుక్స్‌లో ఇక్కడ అలా చూసేసరికి యానిమల్స్‌ని అది వేరే ఉంటుంది. రియల్‌గా చూస్తే మాత్రం ఆ థ్రిల్లే వేరే ఉంటుంది. సో, ఇక్కడ మనం చూడొచ్చు, రూట్ మ్యాప్ అయితే ఉంది. కంపల్సరీగా మీరు ఎప్పుడైతే వెళ్తారో లోపలికి, ఈ రూట్ మ్యాప్ మాత్రం పక్కాగా చూసుకోండి. వీలైతే ఒక ఫోటో తీసి పెట్టుకోండి. సో, ఆ రూట్ మ్యాప్ చూసుకొని మనం ఎక్కడెక్కడ ఏమేమి కవర్ చేయాలో చూడాలా. చూడండి, ఇది వచ్చేసి వెహికల్, బీఓవీ వెహికల్ అంటారు దీన్ని. బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ అనమాట. సో, మీరు ముందుగానే టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం టార్టాయిస్ చూడొచ్చు. ఎంత జంబో టార్టాయిస్ ఉంది. నేను ఫస్ట్ అయితే చూడగానే దీన్ని స్టోన్ అనుకున్నాను. కానీ కాదు, అది టార్టాయిసే, జంబో ఉంది. చూడండి ఎంత క్యూట్‌గా ఉందో అసలు ఆ టార్టాయిస్ మాత్రము. స్టోన్స్ కూడా చూడండి, ఎలా టార్టాయిసో, స్టోన్సో తెలీదు, అలా ఉందనమాట మొత్తానికి. సో, ఏంటంటే మనం ఈ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ లేదా ట్రైన్ కానీ, సైకిల్స్ కానీ ఏదైనా బుక్ చేసుకోవచ్చు. నేనైతే యాక్చువల్‌గా ట్రైన్‌ని బుక్ చేసుకోలేదు. ఎందుకంటే మనం ట్రైన్ బుక్ చేసుకుంటే మాత్రం దాంట్లో చాలా క్రౌడెడ్ ఉంటారు పీపుల్ అంతా. మనం అలా ఊరికే రౌండ్ ఎయడం తప్ప అక్కడ ఏమి ఉండదు. మనకు చూడడానికి ఏమి ఉండదనమాట. చూడలేము కూడా సరిగా. ఈ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఏంటంటే మనం వెళ్ళి దిగొచ్చు. మళ్ళీ అక్కడ ఏదైనా చూడాలంటే చూసుకోవచ్చు. మళ్ళీ కావాలంటే మళ్ళీ స్టాప్ ఉంటుంది. బ్యాటరీ వెహికల్స్ మనం ఎక్కి వెళ్ళిపోవచ్చనమాట. సో, అలా మాకు బ్యాటరీ వెహికల్సే కొంచెం కంఫర్ట్ అనిపిచ్చింది. కానీ ఒకటేంటంటే, మీరు ఫస్ట్ అన్నీ కవర్ చేసేదానికన్నా దారిలో కొన్ని చూసుకొని వెంటనే మీరు సఫారీకెళ్ళిపోతే బెటర్. ఇక్కడ చూడండి, టార్టాయిసెస్, అసలు చిన్న చిన్న టార్టాయిస్ కూడా, అసలు ఎన్ని టార్టాయిస్ ఉన్నాయో ఈ పాండ్‌లో మాత్రము. సో, చాలా చక్కగా వీళ్ళు మాత్రము బాగా యానిమల్స్‌ని చూసుకోవడం కానీ, కేర్ కానీ చాలా బాగుంది ఇక్కడ మాత్రము. సో, ఈవెన్ ఏంటంటే ఇక్కడ మనం యానిమల్స్‌ని కావాలి అంటే అడాప్ట్ కూడా చేసుకోవచ్చు.
అడాప్ట్ అంటే మనం ఎత్తుకొని వెళ్ళి మన ఇంటికి తీసుకెళ్ళడం కాదు. అక్కడే యానిమల్స్‌ని మనము వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఖర్చులు కానీ, వాళ్ళ ఫుడ్ కానీ ఏదైనా మనం చూసుకోవచ్చు. ఈవెన్ మనం కావాల్సిన నేమ్స్ కూడా మనం పెట్టొచ్చనమాట. ఇక్కడ చూడండి ఇది యాక్చువల్‌గా మంకీస్ అనమాట. మంకీస్‌లో చాలా స్పీషీస్ అన్నీ పెట్టారనమాట. ఈ మంకీస్ మా పిల్లలు అయితే గట్టిగా మమ్మీ మంకీస్ చూడండి, మంకీస్ చూడండి అంటే నేను చెప్పాను చూడు మంకీస్ చూడు ఎలాంటి అల్లరి పనులు చేస్తున్నాయి మంకీస్. అందుకే మిమ్మల్ని మంకీ అనేది అని చెప్పి మా పిల్లలకి అంటే నవ్వుతున్నారు వాళ్ళైతే. సో, ఇలా చూడండి అసలు ఈ మంకీస్ నడిచే విధానం కూడా కింగ్ ఆఫ్ తన కేజ్ లాగా అసలు ఆ వాకింగ్ స్టైల్ కూడా చూడండి. సో, చాలా స్పీషీస్ అయితే మంకీస్ పెట్టారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే నేనేం చెప్పాలనుకున్నానంటే మీకు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మీరు లంచ్ అయితే మీరు ప్రిపేర్ చేసుకొని అక్కడ తీసుకెళ్ళి అక్కడే లోపల కూర్చొని కూడా తినొచ్చు మీరు. కానీ ఇప్పుడు ఏంటంటే మనము లోపలికెళ్ళి తినడం వల్ల ఏంటంటే మనం అన్నీ క్యారీ చేసుకొని తిరగాలి. సో, మన దగ్గర ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకొని మనం వెళ్ళేదానికన్నా మీరు కావాలి అంటే పార్కింగ్ ప్లేస్‌లోనే మీరు రీచ్ అయిన తర్వాత అక్కడైనా తినొచ్చు. లేదు మీరు ఎర్లీగా వెళ్తున్నారు అంటే సో, మీరు లోపలికి క్యారీ చేసుకోవాల్సిందే. లేకపోతే మీరు అక్కడ పార్కింగ్ ప్లేస్‌లోనే లంచ్ చేసేసుకొని మీరు లోపలికి రావచ్చు. సో, ఇక్కడేంటంటే మనము మెయిన్‌గా అయితే సఫారీ కవర్ చేసుకుంటే బెటర్ అనమాట. మీరు రావడం కూడా ఎర్లీ మార్నింగ్ అయితే సఫారీ ప్రిఫర్ చేయండి త్వరగానే. లేదు అనంటే మీకు లేట్ అయితే మాత్రం మనకి యానిమల్స్ చూడడానికి దొరకవన్నమాట. ఇక్కడ కూడా చూడండి ట్రాక్ కనిపించింది కదా మీకైతే. ఇదొచ్చేసి ట్రైన్ వెళ్తుంటదనమాట ఈ ట్రాక్ మొత్తంలో. అది కూడా మనం చూడొచ్చనమాట. సో, నేను చెప్పాను కదా మనం ఎక్కువ ప్లేసెస్ చూడలేం అదికినా తీసుకున్నామంటే. సో, అలా. సో, ఇంకా ఏంటంటే మేమైతే లంచ్ పార్కింగ్ ప్లేస్‌లోనే లంచ్ చేసేసుకొని లోపలికొచ్చేసి ఓన్లీ సింపుల్‌గా ఒక బ్యాక్ ప్యాక్ అయితే పెట్టుకున్నామండి. వాటర్ బాటిల్స్, స్నాక్స్ అట్ ద సేమ్ టైమ్ ఒక చిన్న బాక్స్‌లో ఫుడ్ తీసుకున్నామనమాట. పిల్లలకి ఏదైనా అవసరం పడుతుంది, ఆకలి అవుతుంది అంటే మనం ఏదైనా వాళ్ళకి పెట్టుకోవడానికి అని చెప్పేసి. ఇది చూడండి మేము ఫైనల్‌గా అయితే ఇంకా మాకు ఇంకా కాలు నొప్పి తీస్తూ ఉంది. ఇంకా బ్యాటరీ వెహికల్స్ వచ్చేసాయి అనమాట. మేము దాన్ని ఎక్కేసాము. ఏంటంటే మనం దానికోసం ఒక 10-15 మినిట్స్ అక్కడ స్టాప్ దగ్గర వెయిట్ చేయాల్సి వస్తుందన్నమాట ఈ వెహికల్స్ కోసము. బట్ పర్లేదు అక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి వెహికల్స్ ఎక్కినామంటే మనం చూడొచ్చు ఇంకా దారిలో మనకు అన్నీ కనిపిస్తుంది. ఇక్కడ డీర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, మేమేంటంటే ఫస్ట్ సఫారీ ఎక్కాలి, జంగల్కి వెళ్ళాలి, వైల్డ్ అనిమల్స్ విజిట్ చేయాలి. ఎందుకంటే లేట్ అయిందంటే అవి కూడా తినేసి పడుకునేస్తాయి. ఇంకా మనం చూడలేము. ఇవి కావాలంటే మళ్ళీ వచ్చి కవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళాము. సో, అక్కడ వెళ్ళే దారిలోనే సఫారీకి వెళ్ళే దగ్గరే ఎలిఫెంట్స్ అని మనం చూడొచ్చు అని చెప్పేసి మేము డైరెక్ట్గా అక్కడికే వెళ్ళామన్నమాట. సో, ఏంటంటే మీరు వైల్డ్ అనిమల్స్ చూడాలి అంటే ఒకటి ఎర్లీగానే వెళ్ళాలి. 10:00, 11:00, 12:00 బిఫోరే. లేదు అంటే మాత్రం 3 బిఫోర్ వెళ్తేనే బెటర్ మనకి ఆఫ్టర్నూన్ టైంలో అయితే. లేదు అంటే అవి కూడా తినేసి ఇంకా పడుకుంటాయి కాబట్టి మనకి ఎక్కడుంటాయో అంతగా కనిపించవు. మనం దాన్ని జూమ్ చేసి చూడాల్సి వస్తుందన్నమాట మొబైల్స్ ద్వారా. సో, మనకి వెహికల్స్ కూడా ఏంటంటే ఏసీ, నాన్ ఏసీ సఫారీ వెహికల్స్ ఉంటాయి అన్నమాట. సో, విండోస్ అన్నీ క్లోజ్డ్ ఉంటాయి ఏసీ వెహికల్స్లో అయితే. నాన్ ఏసీలో అయితే విండోస్ మీరు తెరుచుకోవచ్చు, బట్ గ్రిల్స్ ఉంటాయి వాటికి. ఇక్కడ చూడండి ఇంకా మేము దిగేసామన్నమాట. ఇక్కడ మమ్మల్ని డ్రాప్ చేసేసింది ఈ వెహికల్. సో, ఇక్కడ మేము వెళ్ళి చూస్తేనేమో చూడండి అసలు మేమైతే పరిగెత్తుతూనే ఉన్నాం, ఏమున్నాయో చూద్దాం అని చెప్పేసి. నేనైతే ఇంకా వీడియో షూటే చేసుకుంటూ పోతున్నాను కంటిన్యూగా. చూడండి ఎలిఫెంట్స్ ఇక్కడ అసలు. సో, ఆ గ్రాస్ అంతా తీసుకొని అలా మీద అంతా వేసుకొని చెత్త చేసుకొని మళ్ళీ హ్యాపీగా స్నానాలు చేస్తాయి అన్నమాట ఈ ఎలిఫెంట్స్. యాక్చువల్లీ ఏంటంటే మీరు మొబైల్స్ మాత్రము ఫుల్గా ఛార్జ్ చేసుకొని తీసుకెళ్ళండి. అనవసరంగా బ్యాటరీ అయితే వేస్ట్ చేసుకోవద్దండి, ఛార్జింగ్ వేస్ట్ చేసుకోవద్దండి. ఎందుకంటే మనము సమ్టైమ్స్ మనమంతా వెళ్తూ ఉన్నప్పుడు ఒకరు ముందుకు వెనక్కి వెళ్ళిపోయి మన వాళ్ళే మిస్ అవుతూ ఉంటారు. మళ్ళీ కాంటాక్ట్ చేయాలి వాళ్ళని అని అంటే మనకి ఛార్జింగ్ ఫుల్గా ఉండాలి. నా మొబైల్ మాత్రం కంటిన్యూగా నేను వీడియోనే తీస్తూ ఉన్నాను, ఎందుకంటే మీకు నేను చూపించాలి అని. యాక్చువల్గా నేనేంటి అంటే అక్కడ వెళ్తే ఏం తీసుకెళ్ళాలి, టికెట్స్ ఎలా పర్చేస్ చేయాలి, సో ఇవన్నీ నాకు కూడా తెలీదు. నేను కూడా ఇలాగే అన్నీ చూసుకొని కొన్ని తెలుసుకున్నాను. బట్ ఇంకా కొన్ని అక్కడికి వెళ్ళాక ఇది చేసింటే బాగుండేది, ఇలా ఉండింటే బాగుండేది అనిపించింది. సో అందుకోసమే నేను బేసిక్గా అన్నీ కవర్ చేస్తూ ఉన్నాను. చూడండి ఇక్కడ మీరు ట్రైన్ చూడొచ్చు.
ట్రైన్ చూసారా ఇప్పుడు మనం తెలియకుండా బుక్ చేసుకున్నామంటే ఇక్కడ చూడండి ఎంత క్రౌడెడ్ ఉన్నారు ఇక్కడ జనాలంతా ఆ ట్రైన్లో మనకేం కనిపించదు. అట్లీస్ట్ సఫారీ అయితే చూడండి ఫ్రీగా మనం చూడొచ్చు. మేము మళ్ళీ సఫారీ ఎక్కేసామన్నమాట జంగల్కి వెళ్ళాలి అని చెప్పేసి, సారీ బ్యాటరీ వెహికల్స్ ఎక్కామన్నమాట, సఫారీ క్యాచ్ చేయాలి అనమాట. సో మేము అలా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఎంట్రీ అయితే ఇస్తూ ఉన్నామన్నమాట మొత్తానికి అక్కడ. సో ఆ విధంగా ఏంటంటే సో నేను మాత్రం ఈ ట్రైన్ అందుకోసమే ప్రిఫర్ చేయలేదన్నమాట. ఫైనల్గా మేము ఏసీ బస్ అంటే సఫారీ ఎక్కేసాము. ఇక్కడ ఏంటంటే ఈ ఏసీ బస్ ఎక్కాలి అని అంటే ఏసీ అని కాదు, సఫారీస్ ఏదైనా ఎక్కాలి అంటే మాత్రం అక్కడ చాలా టైం పడుతుంది మనకి. కంప్లీట్గా ఆల్మోస్ట్ ఏసీ బస్సెస్ వచ్చేసి 6 to 7 బస్సెస్ ఉంటాయి. మిగతా బస్సెస్ కూడా మనకి నాన్ ఏసీ బస్సెస్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఏసీ బస్ కోసం మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే కంపేర్ చేసుకుంటే ఇవే తక్కువ ఉన్నాయి అన్నమాట. చూడండి మొత్తానికైతే మా జర్నీ స్టార్ట్ అయింది జంగల్లోకి. సో ఇది మాత్రం డెఫినెట్గా చూడాల్సిన ప్లేస్ మాత్రం ఈ జంగలే మనం చూడాలి. ఇక్కడ మాత్రం చాలా వైల్డ్ అనిమల్స్ మనం చూడవచ్చు. ఫస్ట్ అయితే నాకు ఒకటే థాట్ వచ్చింది, సడన్గా ఏదన్నా అనిమల్స్ మన వెహికల్ ముందర వచ్చేస్తే ఎలా అసలు అని చెప్పేసి. సో నేను డ్రైవర్ అంకుల్కి అడిగితేనేమో అతను చాలా సింపుల్గా చెప్తున్నారు, వస్తుంటాయా అని చెప్తున్నాడు అనమాట. ఒక్కొక్కసారి వెహికల్ మీద కూడా ఎక్కుతాయి అనమాట, అవి ఇరిటేబుల్గా ఉన్నాయి అని అంటే. సో అలా చెప్పేసరికి కొంచెం అయితే భయం అనిపించింది, పిల్లలు ఉన్నారు కదా మనతోనే అని చెప్పి. తీరా చూడండి వాళ్ళు డ్రైవర్ అంకుల్ మాకు మాత్రం చాలా బాగా చూపించారనమాట. అక్కడక్కడ లయన్స్ చూడొచ్చు మనం, ఫీమేల్ లయన్ అండ్ మెయిల్ కూడా చూడండి. లయన్ అసలు ఇక్కడ మాకు చూపిస్తూ ఉన్నారు, అక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది చూడండి అని చెప్తుంటే అందరూ ఆ వెహికల్ ఉన్న వాళ్ళందరూ పడి చూస్తూ ఉన్నారు. మొత్తానికి ఒకటి మాకు కనిపించింది ఇక్కడ మెయిల్ ఫీమేల్ లయన్స్. ఇక్కడ చూడండి అసలు నేను జూమ్ చేస్తాను, ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా చాలా మనకు కనిపిస్తాయి. ఇక్కడైతే చూడండి చాలా లోపలికి ఉంది. నేనైతే విండో లోపల మొబైల్ దూర్చి ఇంకా చూపించేస్తూ ఉన్నాం. ఇంకా మా హస్బెండ్ అయితే దిగిపోయి వీడియో తీపో నువ్వు ఇంకా అని చెప్తున్నాడు అనమాట, నా బాధ చూడలేక. సో అంత కష్టపడి నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే అందరు సీట్లలో ఉన్నారు కదా, వాళ్ళని జరిపి మరి నేను ఇంకా ఇట్లయితే కాదని నేను ఏకంగా డ్రైవర్ సీట్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట వీడియో కంప్లీట్గా షూట్ చేయాలని. ఎందుకంటే వెనకాల బ్యాక్ సైడ్ విండోస్ దగ్గర నుంచి నాకు తీయడానికి రావట్లేదు, కవర్ చేయలేకపోతున్నా, ఎనిమల్స్ని చూపించలేకపోతున్నానని. సో నేను ముందరికైతే వచ్చేసాను. సో ఇక్కడ చూడండి మాకు డ్రైవర్ మాత్రం చాలా బాగా గైడ్ చేశారు అంకుల్ మాత్రము. ఎక్కడెక్కడ ఎనిమల్స్ ఉన్నాయి, ఇక్కడ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చూపిస్తూ ఉన్నారు అతను. చూడండి అక్కడ ముందర కూడా చూడొచ్చు మనము, మన ముందర ఇంకో వెహికల్ కూడా వెళ్తూ ఉంది. చూడండి ఎంత చాలా అంటే అడవిలో ఎలా అయితే ఉంటుందో మొత్తం పాండ్ అదంతా ఉంది అక్కడ. అది సెటప్ కాదు, అన్నీ ఒరిజినలే అక్కడ. ఇక్కడ చూడండి ఆ చెట్టు వెనకలా ఉంది ఒక లయన్ అయితే పడుకొని ఉంది. ఇక్కడ చూడండి ఇంకా ఫీమేల్ లయన్ అయితే అది మా ముందరే వాక్ చేస్తూ వెళ్తుంది. కాసేపు అయితే అంకుల్ ఆగిపోయారు అలా వెహికల్. మాకైతే కొంచెం టెన్షన్ అయింది ఇంకా, కానీ బట్ అది కామ్గా వెళ్తూ ఉంది. అడిగాం నేను అంకుల్కి, ఏంటి అంకుల్ అలా వెళ్తుంది ఆ లయన్, అసలు ఏం చేయదా అని అంటే అసలు వాటికి కూడా అలవాటు అయిపోయింది మనల్ని చూసి అని చెప్పారు. సో ఆ లైన్ మాత్రం వెళ్తూ ఉంది. యాక్చువల్గా మా వెహికల్స్ అయితే ఇంకా అంకుల్ స్లోగా వెళ్తున్నారు అనమాట, ఎక్కువ సౌండ్ ఏం చేయకుండా. ఇక్కడ చూడండి ఇంకొక లయన్ అయితే ఇక్కడ పడుకొని ఉంది. ఈ లయన్ వేరేది. ఆ లయన్ వెళ్తున్న లయన్ మాత్రం తన దారి ఏదో వెళ్తూ ఉందన్నమాట. మేము వెళ్ళే వెహికల్ దగ్గర కూడా మనకి ఎదురవబడుతుంది మళ్ళీ. ఇక్కడ చూడండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఈ లయన్ పడుకొని ఉంది ఇక్కడ, బాగా తినేసి ఇంకా రెస్ట్ తీసుకుంది. చూడండి ఎంత క్యూట్గా ఉందో, చాలా దగ్గరకు వచ్చేసిందాం. అసలు మా వెహికల్ అయితే అంకుల్ చాలా దగ్గరికి తీసుకొచ్చేసారనమాట. వాము అందరు ఒక్కసారిగా అరిచేశారు అక్కడ. ఇక్కడ చూడండి ఆ లయనే ఎక్కడికి వెళ్తుంది అని అంకుల్ని అడిగితే అంకుల్ చెప్తున్నారనమాట, ఈ లయన్ అక్కడ ముందర డీర్స్ ఉన్నాయన్నమాట, జింకల్ని వేటాడడానికి వెళ్తుంది ఇది అని చెప్పేసి. సో అక్కడ నంబర్ ఆఫ్ జింకలు ఉన్నాయన్నమాట. సో వీటికి తెలుసు ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి. సో ఈ జంగల్ అంతా ఇది రౌండ్ వేసేసి ఉంటుంది కాబట్టి వీటికి ఎక్కడ ఏమున్నాయి అనేది బాగా తెలుసు. సో వేటాడికి వెళ్తుంది అని చెప్పి అంకుల్ అనేసరికి మాకైతే భయం అనిపించింది కొంచెము. బట్ అక్కడ జింకలు కూడా చూపించారు, అది ఏ ప్లేస్కి అయితే మళ్ళీ వస్తుందో, ఎక్కడైతే వేటాడుతుందో ఆ ప్లేస్ కూడా చూపించాడు మాకైతే గైడ్.
చూడండి మా ముందర వెహికల్ వెళ్తుంది, మేము వెనకాల వెళ్తూ ఉన్నామన్నమాట చాలా స్లోగా. మాకైతే కొంచెం ఇది చూడగానే కొంచెం టెన్షన్ అనిపించిందనమాట, భయపడుతూ ఉన్నారనమాట. ఎందుకంటే ఎనిమల్స్ ఈ విధంగా అంత ఓపెన్గా తిరుగుతాయని అనుకోలేదన్నమాట, ఇంత దగ్గరగా వస్తాయని అనుకోలేదు. సో మా వెహికల్స్ వెళ్ళంగానే చూడండి, ఇక్కడ కూడా చూడండి అసలు నిద్రపోతున్నాయి అనమాట. అక్కడంతా అక్కడక్కడ చెట్ల వెనకల ఈ లయన్స్, టైగర్స్ అన్నీ పడుకొని ఉన్నాయి. సో వైట్ టైగర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇదే జూలో. అది మాత్రం చాలా చాలా బాగా అనిపించింది మాకు చూడగానే. ఫైనల్గా మేము అక్కడ క్రాస్ అయిపోయి నెక్స్ట్ లెవెల్ అనుకోండి, ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇది కూడా జంగలే ఇంకా. సో ఈ జంగల్లోకి మేము వెళ్తున్నాము. ఇక్కడ చూడండి అసలు ఆ కేజ్ మధ్యలోనే కేజ్లోనే అంకుల్ ఉన్నారనమాట. సో ఆ కేజ్ బ్యాక్ సైడే చూడండి వైట్ టైగర్ చూడొచ్చు అనమాట. సో వీళ్ళు కూడా అంత సెక్యూర్డ్గా ఉన్నారనమాట. అక్కడ సెక్యూరిటీస్ అంతా కూడా అంత గ్రిల్స్ మధ్యలో ఉన్నారు. ఆ గ్రిల్ దాటంగానే మీకు టైగర్ ఉంది చూడండి, వాళ్ళు కూడా సేఫ్ సైడ్గానే ఉన్నారు. మాకైతే ఇంత పక్కన టైగర్ పెట్టుకొని ఉన్నారా వీళ్ళు అనిపించింది. బట్ ఓకే, ఇక్కడ చూడండి అమ్మో అందరు భయపడిపోయారు, ఒక్కసారిగా కేకలేసారు. ఏంటా అని చూస్తే ఒక టైగర్ చూడండి, వైట్ టైగర్ మా వెహికల్ ముందర వచ్చేసింది. అలాగే వచ్చి నిలబడితే ఇంకా మా డ్రైవర్ అంకుల్ ఆగిపోయారు, అట్లనే వెహికల్ స్టాప్ చేసేసారు. కానీ మాకు విచిత్రం ఏంటంటే ఆ టైగర్ చూడండి అక్కడ ఆకులు తింటా ఉంది. ఏంటి ఇది ఇలా గడ్డి తినేస్తుంది అని చెప్పి అడిగితే మా డ్రైవర్ అంకుల్ చెప్పారనమాట, పులిని కాస్త తీసుకొచ్చి ఇలా పడేస్తే అది లాస్ట్కి పిల్లిగా అయిపోతుంది. తో ఏ షేర్ రह रहकर గీదड़ బన్ గయా అని చెప్పేసి ఆయన అయితే ఒక డైలాగ్ చెప్పాడనమాట. నిజమే కదా అనిపించింది. అంటే వాటి యొక్క ఒరిజినల్ ప్లేస్ నుంచి తీసుకొచ్చి ఇలా పెట్టడం వల్ల సో అలా అయిపోయినాయా అని. సో కొంచెం అయితే హర్టింగ్గా అనిపించింది. బట్ ఓకే. సో ఇలా చూడండి మొత్తానికైతే మేము సేఫ్గానే ఉన్నాము అనిపించింది. అది చూడండి మా వెహికల్ పక్కనే ఉంది అనమాట ఆ టైగర్. బట్ అది ఇలా చూడట్లేదు అనమాట మా వెహికల్ ఉంది అని. బట్ అంకుల్ ఏమో వెహికల్ ఎక్కువ సౌండ్ చేయకుండా చాలా స్లోగా తీసుకెళ్తూ వాటి దగ్గర కూడా మాకు చూపించాడనమాట. చూడండి అసలు నేనైతే ఇంకా మేము వెళ్తున్నాము, ఎక్కువసేపు ఉండకూడదని చెప్పారు అంకుల్ అని. సరే అని మేము ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. అది మాత్రం చాలా హారిబుల్ అనిపించింది మాకు. ఒక్కసారిగా అందరైతే కేకలేసరికి హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోయిందనమాట. ఇంత దగ్గరకు వచ్చేసింది టైగర్ అని చెప్పేసి. ఎక్కడ వెహికల్ మీద ఎక్కుతుందో యూట్యూబ్లో మూవీస్లో చూపించినట్లు అనుకున్నాం, కానీ అలాంటిది ఏం జరగలేదు. సో మొత్తానికి ఇక్కడ మేము ఇంకా ఎగ్జిట్కి వచ్చేటప్పుడు ఇక్కడ అంతా నెమలీలు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి ఈ నెమలీలు కూడా. సో ఇలా ముందుకు వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ కూడా చూడండి టైగర్స్ అన్నీ నిద్రపోతూ ఉన్నాయి అన్నమాట. వైట్ టైగర్ ఇది కూడా. సో బాగా డిన్నర్ చేసేసి లంచ్ చేసేసి నిద్రపోతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా చూడండి మేము ఇక్కడ నెమలీలు చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి అసలు. ఇక్కడ నెమలీలు చూస్తే మేము అసలు ఇక్కడ ఈ దారులు కూడా ఎట్లా ఉన్నాయంటే కొండల మధ్యలో నుంచి వెళ్ళడము, ఫారెస్ట్ ఏరియాస్లో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి ఈ దారులు కూడా అన్నమాట. చూడండి మేము మళ్ళీ వెళ్తున్నాం ఇంకా ముందుకి. ఇక్కడ మాత్రం ఈ రోడ్ అంతా అసలు ఒక వ్యాలీ లాగా ఉందన్నమాట. ఎక్కడ వెహికల్ పడిపోతుంది ఏంటి అన్నట్టు ఉంది అనమాట దారిలో. బట్ నో వరీస్ అనమాట. సో వీళ్ళకంతా అలవాటే డ్రైవర్స్కి అనమాట, ఈ రూట్ అంతా అలవాటే వీళ్ళకి. సో ఏమంత ప్రాబ్లం అయితే ఏం అనిపించలేదు. మేమైతే సేఫ్గానే వెళ్ళామన్నమాట. ఇక్కడంతా చూడండి ఆ స్టోన్స్ కానీ ఆ దారులు కానీ ఆ కర్వ్స్ కానీ అసలు ఎలా ఉన్నాయో మేము వెళ్ళేటప్పుడు అసలు డ్రైవర్ అంకుల్ మాత్రం చాలా కూల్గా మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇక్కడ ఎనిమల్స్ గురించి కానీ అన్నీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా ఓపికతో. వీళ్ళకి ఇదే పని ఉంటుంది, నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ వెహికల్స్లో ఎక్కించడం, ప్యాసింజర్స్ని అందరినీ తీసుకొని వెళ్ళడము, చూపించడము, చెప్పడము ఇదే ఉంటుంది. బట్ స్టిల్ నంబర్ ఆఫ్ టైమ్స్ తిరిగినా కూడా వీళ్ళు ఏమాత్రము విసుక్కోవడం కానీ బట్ చాలా పేషెన్సీగా ఉంటారు. ఇక్కడ చూడండి నెమలి అయితే సడన్గా మా వెహికల్ ముందర వచ్చేసింది. వామ్మో అనుకున్నాము. బట్ అంకుల్ మాత్రం చాలా స్లోగా తీసుకెళ్లారు, ఏం హామ్ అయితే జరగలేదు. బట్ వీళ్ళకి ఏంటంటే అలవాటే అన్నమాట. సో ఇలా సడన్గా వెహికల్ ముందర వచ్చేసరికి అందరు ఒక్కసారిగా కేకలేసారనమాట.
సో, వీళ్ళు మాత్రం చాలా పేషెన్సీగా మనకన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నిజంగా వీళ్ళకి మాత్రము చాలా పేషెన్సీ ఉంది. సో, మంచి సపోర్టివ్‌గానే అనిపిచ్చిందనమాట. ఫైనల్‌గా మేము ఇంకా ఎగ్జిట్ దగ్గర వచ్చేస్తున్నాము. ఇక్కడ చూడండి, మీరు ఎలుగొడ్డు చూడొచ్చు. ఎలా ఉన్నాయన్నమాట ఇక్కడ. భాలు అంటారు హిందీలో అయితే. యాక్చువల్‌గా మేము చిన్నగున్నప్పుడు నాగాలాండ్‌లో ఉన్నప్పుడు అక్కడ ఇలాగే ఈ ఎలుగుబంటి రోడ్డు మీదకి కూడా వచ్చేసేవన్నమాట నైట్ టైమ్స్‌లో. సో, అప్పుడు అనేవాళ్ళనమాట. మాకైతే చెప్పేవాళ్ళు, ఇలా ఎప్పుడన్నా సడెన్‌గా వచ్చింది ఎలుగుబంటి అంటే, మీరు శ్వాస కూడా తీసుకోకుండా డెడ్ బాడీ లాగా పడుకోవాలి అంట. సో, అప్పుడు అది దగ్గరకొచ్చి ఏం చెయ్యదు, ఎళ్ళిపోతుంది అని చెప్పేవాళ్ళు. సో, అది గుర్తొచ్చింది నాకనమాట. సో, ఇప్పటికీ అది గుర్తుంది అనమాట. నిజంగా ఎల్లగొడ్డు అంటే అది డెడ్ బాడీస్ దగ్గరికి రాదు, జస్ట్ చూసి ఎళ్ళిపోతుంది అని చెప్పేసి. సో, ఎప్పుడో చిన్నప్పుడు చూసాము, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము. మొత్తానికైతే మేము బయటికొస్తున్నామనమాట ఇంకా. అప్పుడు మా అంకుల్ చెప్పారనమాట, డ్రైవర్ అంకుల్, ఇంకా దగ్గరలో బాహుబలి చూడబోతున్నారు అంటే, బాహుబలి ఏంటబ్బా అనుకున్నాము. తీరా చూస్తే ఆ బుల్స్ అంట. బాహుబలి మూవీలో మనం చూసింటాం కదా, ఆ బుల్స్‌నైతే మనం చూడబోతున్నాం ఇప్పుడు. చూడండి, అసలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తము ఈ బుల్స్ అన్నీ అని చెప్పేసి. వీటిని బాహుబలి అనే పేరు పెట్టేశారు. మా చిన్నోడికి కనిపించేసి ఇంకా అరుస్తూ ఉన్నాడు, మమ్మీ బుల్ బుల్ అని. చూడండి, ఇంకా చూసారు, ఇది బుల్స్ వచ్చేసాయి చూడండి. ఇవన్నీ బాహుబలి అని పేరే పెట్టేశారు వాటికి. ఇక్కడ చూడండి ఎంత బాగా పడుకొనేసిందో ఇక్కడ. సో, మొత్తానికైతే మేము బయటికి వచ్చేసామన్నమాట. ఎగ్జిట్ అయిపోయాము. ఇంకా సఫారీ మేము దిగేసామన్నమాట కిందికి. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. సో, అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటాడనమాట. సో, అతన్ని అడిగితే ఇక్కడ ముందుకెళ్ళండి, రెప్టైల్స్ కనిపిస్తాయి అన్నారు. ఆల్మోస్ట్ మనకు అక్కడ బోర్డు కూడా కనిపించింది అనమాట. రూట్ మ్యాప్ మేము ఒకసారి లుక్ వేసాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మనం, ఇంకా ఏం కవర్ చేయలేదు అనేది ఒకసారి చూసుకున్నాము. సో, ఇక్కడ మేము వెళ్ళేసరికి అక్కడ సైడ్ డీల్స్, మళ్ళీ రెప్టైల్స్ ఇవన్నీ ఉన్నాయి, మేము ఇంకా కవర్ చేయలేదు. సో, వాటి కోసం అని వెళ్ళాము. ఇక్కడ చూడొచ్చు, ఇంకా అన్ని డీస్ అని మనకి చాలా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ అన్ని చోట్ల ఏంటంటే బాగా బోర్డ్స్ పెట్టారనమాట, ఎక్కడ ఏమున్నాయి అని చెప్పేసి ఆరో మార్క్స్ అన్నీ పెట్టారు. సో, ఇక్కడ చూడండి, ఈ కేజ్లో చూడండి, అసలు మేమైతే వెతుకుతున్నాం ఇక్కడ ఎక్కడుంది ఏముంది అని చెప్పేసి వెతుకుతూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు, వల్చర్స్ ఉన్నాయి ఇక్కడ. రాబందులు అంటారు కదా, మన బంధువులే మనల్ని రాబందుల్లాగా పిక్కు తింటారు అనేది. సో, ఆ రాబందులు ఇక్కడే అనమాట. కొంతమంది అంటూ ఉంటారు కదా, ఇంట్లో వాళ్ళే కంట్లో పుల్ల అని చెప్పేసి. సో, ఇక్కడ చూడండి, ఈ వల్చర్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది. సో, మొత్తానికి యాక్చువల్గా మీరు ఏమైనా ఫుడ్ తినాలి అనుకుంటే కూడా మనకి లోపల అక్కడ లంచ్ మనం చేయొచ్చు. మనకి అక్కడ ఫాస్ట్ ఫుడ్ కానీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటుంది. లోపల స్టాల్స్ ఉన్నాయి. ఈవెన్ ఐస్ క్రీమ్స్ కానీ, సమోసా కానీ, పఫ్స్ కానీ, ఇలాంటివి కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో, అవన్నీ చూడొచ్చు అనమాట. ఇదో ఇక్కడ యారో మార్క్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఎక్కడెక్కడ మనకి ఏమేమి చూడాలి అనేది యారో మార్క్స్ ఉంటాయి అన్నమాట, మనం చూడొచ్చు. సో, ప్రతి చోట ఏంటంటే మంచిగా బోర్డ్స్ అయితే పెట్టారనమాట. ఈవెన్ కొన్ని వార్నింగ్ సైన్స్ కూడా పెట్టారు వీళ్ళు. చూడండి, కాషన్స్ ఉన్నాయన్నమాట. సో, మనం అవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మీరు ఎన్ని డీర్స్ ఉన్నాయో ఇక్కడ మనం చూడొచ్చు. గుంపులు జింకలు ఉన్నాయన్నమాట ఇక్కడ మాత్రము. చాలా స్పీషియస్ ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా మనం చూడొచ్చు అనమాట. మా పిల్లలేమో కానీ నేను కూడా చాలా ఎక్సైటెడ్‌గా చాలా ఎంజాయ్ చేశాననమాట. మేము వెళ్ళింది వీకెండ్స్‌లో వెళ్ళాము. సో, ఇక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంది. చాలామంది జనాలైతే వచ్చారు. మంచిగా వీడియో షూట్స్ చేసుకుంటున్నారు. సో, ఇక్కడ చూడండి, మనం జిరాఫీ దగ్గరికి వచ్చేసామన్నమాట. మా పిల్లలైతే దూరం నుంచి మమ్మీ జిరాఫీ అని చెప్పి అరుస్తున్నారనమాట. సో, ఈ జిరాఫీస్ కూడా దగ్గర మనం చూడొచ్చు. వీళ్ళంతా ఒక గ్యాప్ లాగా గుంతలైతే తవ్వేస్తారనమాట. ఎందుకంటే అవి మళ్ళీ నెక్‌తో కూడా మనల్ని ఇలా పట్టేసుకుంటదని చెప్పేసి ఆ గ్రిల్‌కిను ఆ జిరాఫీ మధ్యలో మళ్ళీ ఒక గుంత తవ్వేసి ఒక డిస్టెన్స్ అయితే పెట్టేశారనమాట. అది మన దగ్గరికి రానియకుండా అలా పెట్టేశారనమాట.
చూడండి. ఇంకా బీఓవి అయితే తిరుగుతూనే ఉన్నాయి. ఈ బ్యాటరీ వెహికల్స్ అయితే మీకు ప్రతి చోట స్టాప్ ఉంటుంది. చాలా చోట్ల కూడా మనం చూడొచ్చు. అక్కడ వెయిట్ చేస్తే మనకి వెహికల్స్ వస్తాయి. పెద్దవాళ్ళు కానీ, చిన్న పిల్లలు ఎక్కువసేపు నడవలేరు కాబట్టి, మీరు టికెట్స్‌తో పాటు ఈ బీఓవి వెహికల్స్‌ని ప్లస్ సఫారీని బుక్ చేసుకుంటే మీకు టైమ్ సేవ్ అవుతుంది. మేము ఫైనల్‌గా అయితే మాకు ఆకలేస్తుంది, బాగా టైర్డ్ అయిపోయామని చెప్పేసి ఇక్కడ ఫుడ్ కోర్ట్‌కైతే వచ్చాము. ఇక్కడ అయితే ఐస్ క్రీమ్స్, గోలా ఐస్ క్రీమ్స్, సమోసా, పఫ్స్ ఇవన్నీ అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట అక్కడ. మనం తినొచ్చు అనమాట. సో, ఇక్కడ మొత్తానికి చూడండి వల్చర్ నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఈ వల్చర్ చూడండి ఎలా ఉంది అసలు. చాలా భయంకరంగా అరుస్తా ఉన్నాయి. ఇవైతే మేము అక్కడికెళ్ళినప్పుడు మాత్రం వాటి సౌండ్స్ మాత్రం చాలా భయంకరంగా అనిపిచ్చింది మనకు. సో, నిజంగా వీటిని ఎందుకు వల్చర్ అంటారో అనేది దాని వాయిస్‌తోనే మాకనిపిచ్చింది. సో, మొత్తానికైతే మేము అలా అక్కడే కూర్చున్నాము. వాటి దగ్గర కూడా సెక్యూరిటీస్ అయితే పోనివ్వట్లేదు. ఎందుకంటే సడెన్‌గా వచ్చి పొడిచేస్తుంది అని చెప్పారు. మా పిల్లలైతే బాగా ప్రశాంతంగా కూర్చొని ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ముందుకెళ్ళాము. ఇక్కడొచ్చేసి మనకి ఫాజిల్స్ అన్నీ పెట్టారనమాట. అంటే ఆహ్, ఎక్స్‌టింక్ట్ అయిపోయిన యానిమల్స్ ఉన్నాయి కదా! సో, వాటొక బోన్స్ అన్నిటిని కూడా వీళ్ళు కలెక్షన్స్ ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఇది ఇన్ అనమాట. సో, లోపలికెళ్ళాము. చాలా చిన్న ప్లేసెసే కానీ లోపల చూస్తే మాత్రం భయపడిపోతారింకా. పెద్ద పెద్ద బోన్స్ అనమాట. అంతా జంబో బోన్స్ అనుకోండి. ఏంటిది అని చూస్తే ఇక్కడ చూడండి. ఇది మాత్రం ఎంత పెద్ద బోన్ అసలిది. చూడండి ఎంత లావుగా ఎంత పెద్ద బోన్ ఇది. తీరా చూస్తే అది ఫీమర్ బోన్. ఇంత పెద్ద ఫీమర్ బోన్. ఇది వచ్చేసి డైనోసారస్‌ది బోన్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ డైనోసారస్ బోన్స్ అని చూడొచ్చు మీరనమాట. వాటొక టీత్ కానీ అవన్నీ వీళ్ళిక్కడ పెట్టారనమాట. ఆ బోన్స్ అంటే ఇవన్నీ ఎన్ని ఇయర్స్ క్రితం అనేది అవన్నీ వాళ్ళు రాసి ఉంచారనమాట. కొన్ని లక్షల ఇయర్స్ బ్యాక్‌వి. ఈవెన్ ఇక్కడ వీళ్ళు స్టోన్స్ కూడా పెట్టారనమాట. సో, మనకి ఇవన్నీ ఎప్పుడివి అని చెప్పేసి. సో, చాలా బాగా కలెక్ట్ చేసి పెట్టారనమాట. సో, ఇవన్నీ మా పిల్లలకి చూపిచ్చామనమాట. అయితే డైనోసార్స్ ఇంకా ఉన్నాయా అని అడుగుతున్నారు మా పిల్లలు. ఇప్పుడు లేవు, ఇవి ఎక్స్‌టింక్ట్ అయిపోయాయి. బట్ వాటి యొక్క బోన్స్‌ని మన కోసం ఇలా చూడాలి అని చెప్పి పెట్టి ఉన్నారు ఇక్కడ అని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అప్పుడు అవునా అంటున్నారు. సో, ఇక్కడ చూడొచ్చు మీరు స్టోన్స్‌ని కూడా పెట్టారు వీళ్ళైతే. అంటే కొన్ని లాక్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్‌వి స్టోన్స్ అని వాళ్ళిక్కడ పెట్టారు. ఈవెన్ ఆ వుడ్‌ని కూడా వీళ్ళిలా ఇక్కడ పెట్టేశారనమాట. సో, మనము ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా! రింగ్స్ చూసేసి. సో, ఆ విధంగా ఇంకా జియాలజీ వాళ్ళకి ఇంకా ఆహ్, సైన్స్ స్టూడెంట్స్‌కైతే ఇవన్నీ కొంచెం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందనమాట. ఇక్కడ ఇంకా మేమైతే బయటికొచ్చేసాము. సో, బయటికొచ్చేసరికి మేము ఎక్కడ వెళ్ళాలి అని మళ్ళీ బోర్డ్ చూసుకుంటే రెప్టైల్స్ మిస్ చేసాం కదా! రెప్టైల్స్ అంటే స్నేక్స్ అవన్నీ చూడాలి అని చెప్పేసి మేము స్నేక్స్ దగ్గరికి, క్రొకొడైల్స్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి మ్యాప్ ఒకసారి లుక్కేసుకొని మళ్ళీ వెళ్తూ ఉన్నామనమాట. ఇక్కడ చూడండి క్రొకొడైల్ దగ్గరికొచ్చేసాము. మీరు చూడొచ్చు ఎన్ని క్రొకొడైల్స్ ఈ పాండ్ దగ్గర ఉన్నాయో చూడండి. చాలా క్రొకొడైల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూడొచ్చు మనము. వీటికిన దొరికామనుకోండి ఇంక స్వాహానే ఇంకా. అలా ఉన్నాయి ఇవి ఇంకా. అంటే మనకి బిర్యానీ ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది కదా! మనం గిన దొరికామంటే ఇంక ఇది బిర్యానీ పండుగనే చేసుకుంటుంది. సో, మొత్తానికైతే ఇక్కడ చూడండి క్రొకొడైల్ అంతా చాలా బాగా వీళ్ళు ఇక్కడ డెవలప్ చేశారనమాట క్రొకొడైల్స్. ఇది వచ్చేసి ఒక డెన్ లాగా పెట్టారు. సో, నేనైతే ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది మనకి స్టోన్స్ దగ్గర. ఈవెన్ పైన కనిపిస్తుంది కదా టెయిల్. ఇది కూడా క్రొకొడైల్ టెయిల్ లాగా వీళ్ళు స్టాచ్యూని అక్కడ పెట్టారనమాట. చాలా చాలా మంచి ఐడియాతో క్రియేట్ చేశారు. దీని కింద కూడా మనం చూడొచ్చు క్రొకొడైల్ మనకు కనిపిస్తుందనమాట. చాలా దగ్గరగా ఉంటుందనమాట. నేనైతే ఇక్కడ నుంచి వీడియోస్‌లోకెళ్ళి తీస్తా ఉన్నాను. అవతల నన్ను పిలుస్తా ఉన్నారనమాట మా హస్బెండ్ వాళ్ళు. క్రొకొడైల్ చూద్దురా, చూద్దురా. నేను ఇక్కడ నుంచి కూడా క్రొకొడైలే చూస్తున్నాను అంటే వినట్లేదు. నన్ను రమ్మంటున్నారు మళ్ళీ వెనక్కి. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాననమాట. క్రొకొడైల్ చూడు ఎంత దగ్గరుంది అని నాకు చూపిస్తా ఉన్నారు. సరే అని చూశాను. ఇక్కడ నాకు క్రొకొడైల్ చూపిస్తున్నారు వీళ్ళు. తర్వాత నేను చెప్పాను అది రియల్ క్రొకొడైల్ కాదు అది
అని చెప్పేసి వీళ్ళు నాకు బొమ్మ చూపిస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి క్రొకొడైల్ ఫేస్. మళ్ళీ మేము అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోయామనమాట. ఇంకా ముందుకెళ్ళిపోయాము. నేనైతే చాలా ముందుకి ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాననమాట. ఎందుకంటే నేను వీడియో అంతా త్వరగా కవర్ చేయాలి. అప్పటికి నా మొబైల్ బ్యాటరీ అయితే మాత్రం ఆల్మోస్ట్ 20%కొచ్చేసింది ఇంకా. ఇంకా చాలా ఉంది కదా చూసేది. ఎట్లా కవర్ చేయాలి అని. బట్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయగలిగాను. ఎందుకంటే నేను ఇంకా ఫోటో షూట్స్ అవన్నీ లేకుండా వీడియో కంటిన్యూగా తీస్తూనే ఉన్నాను. ఇక్కడ కూడా చూడండి. ఏమంటే నేను వీడియో కంప్లీట్‌గా కవర్ చేయాలి ఈ జూ పార్క్ అనే ఒక ఉద్దేశ్యంతోనే ఇదంతా చేశాను. ఇక్కడ మనకి ఎంట్రీ ఉంటుందనమాట. రెప్టైల్స్ చూడాలి అనంటే మాత్రం ఇది ఎంట్రీ అనమాట. ఇక్కడ బోర్డ్ పెట్టేశారనమాట. చాలా భయంకరంగా ఒక ఫీల్ అయితే వచ్చేస్తుంది మనకి. ఇక్కడ చూడండి. అంటే ఇంకా మనం ఎంటర్ అవుతున్నాం అనమాట. స్నేక్స్ వరల్డ్‌లోకి అన్నట్టు ఉంటుందనమాట. ఆ సెటప్ అంతా. మనం లోపలికెళ్ళొచ్చు. చాలా వెరైటీస్ ఆఫ్ స్నేక్స్ అయితే అక్కడ మనకు కనిపిచ్చాయి. ఇక్కడ చూడండి అసలు ఎంతెంత పెద్ద స్నేక్స్, పైథాన్, కోబ్రా, కింగ్ కోబ్రా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈవెన్ నాగుపాము. సో, ఇక్కడ పాయిజనస్, నాన్ పాయిజనస్ స్నేక్స్, విప్పర్ స్నేక్స్ ఇలా చాలా స్పీషీస్ అయితే ఉందన్నమాట. జియాలజీ స్టూడెంట్స్‌కి అయితే ఇది చాలా యూస్‌ఫుల్ ఉంటుందన్నమాట. చాలా అక్కడ బోర్డ్స్ కూడా పెట్టారనమాట. స్నేక్స్‌లో వెరైటీస్, వాటి డిస్క్రిప్షన్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఇచ్చారనమాట. సో, జియాలజీ వాళ్ళకైతే సబ్జెక్ట్‌లో ఉంటుంది కదా! పాయిజనస్, నాన్ పాయిజనస్ ఆ క్లాసిఫికేషన్స్ అన్నీ రెప్టైల్స్‌వి చాలా చక్కగా పెట్టారనమాట. అదంతా చాలా యూస్‌ఫుల్లే ఉంటుంది వాళ్ళకైతే. సో, ఈ స్నేక్స్ చూడండి. మా పిల్లలైతే ఇది చూడగానే అసలు షాక్ అయిపోయారనమాట. స్నేక్స్ ఇంత పెద్దగుందా? ఇలా ఉంటదా? అని చెప్పేసి. సో, మనం ఏంటంటే పిల్లలకి సర్టెన్ ఏజ్‌లో తీసుకురావాలి. ఇక్కడ చూడండి వైట్ స్నేక్స్ అనమాట. వైట్ స్నేక్ ఎలా ఉందో కర్వ్ చేసుకొని ఉంది. సో, పిల్లలకి మనం ఒక సర్టెన్ ఏజ్‌కి తీసుకొనొస్తే ఏంటంటే వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంటుందనమాట. సో, వర్చువల్‌గా చూసేది వేరు, ఇలా రియల్‌గా చూసేది వేరనమాట. సో, ఏంటంటే పిల్లలకి ఒక థ్రిల్ అనేది కాకుండా వాళ్ళకి ఈ లైవ్ అనేది ఉండాలి అనమాట. సో, సర్టెన్ ఇంకా నెక్స్ట్ వచ్చే జనరేషన్స్‌లో గూడా వీటిని కూడా మ్యూజియంలో బోన్స్ లాగా వీటిని గూడా అక్కడ సేకరిస్తారో ఏమో తెలీదు. సో, మనం ఇప్పుడే మన పిల్లలకి అన్నీ చూపిచ్చాలి అనమాట లైవ్‌గా. సో, ఇప్పటికే చాలా స్పీషీస్ స్నేక్స్ కూడా ఎక్స్టింక్ట్ అయిపోయాయి అని అంటారు. సో, ఓకే. వీళ్ళైతే అసలు ఈ స్నేక్స్ అయితే మేము వెతుక్కోవాల్సొస్తున్నాయి దీంట్లో. అక్కడ వాళ్ళ కోసం వాటికి చూడండి న్యాచురల్‌గా ట్రీస్ అవన్నీ పెట్టారు బ్రాంచెస్ అన్నీ. ఆ బ్రాంచెస్‌కి అయితే బాగా ట్వైన్ అయిపోయి అవి పడుకొని నిద్రపోతున్నాయి. కొన్ని తిరుగుతున్నాయి. కొన్ని బాగా అలా. సో, వాటికి అంటూ ఏమైంది ఇంకా బంధించేశారనుకోండి. ఇంకా ఉన్న స్మాల్ ప్లేస్‌లోనే అవి తిరుగుతా ఉన్నాయన్నమాట. మాకైతే చాలా బాగా అనిపించింది రెప్టైల్స్ దగ్గర మాత్రం చూసి. ఇక్కడ చూడండి ఎంత పాట్‌లాగా వీళ్ళు అరేంజ్ చేశారనమాట. ఆ పాట్ లోపలికి వెళ్ళిపోయి పడుకునేస్తుందంట. ఇది రెడ్ శాండ్ ఇక్కడ చూడండి. అసలు ఆ శాండ్ కలర్‌లోనే ఉంటుందనమాట ఈ స్నేక్ కూడా. మనం అసలు చూడాలి చాలా జాగ్రత్తగా చూస్తే కానీ మనకు కనిపించదనమాట. అక్కడ చూడొచ్చు ఆ చెట్టుకి చూడండి ఎలా ట్వైన్ అయిపోయిందో. సో, ఇదంతా ఏంటంటే మొత్తం స్నేక్సే ఉంటాయి ఇక్కడంతా. చాలా వెరైటీస్ ఆఫ్ స్నేక్స్, ముంగిసాలు ఇవన్నీ పెట్టింటారనమాట ఇక్కడ. సో, చూడండి ఇక్కడ పాము చూడండి ఎలా కనిపిస్తుంది కదా! నేను జూమ్ చేస్తాను ఒక్క నిమిషము. ఇదొచ్చేసి మనకి నాగుపాము అనమాట. ఎంత బాగా ఎలా వెళ్తుందో చూడండి. అసలు అది అలా వెళ్తూ ఉంటే ఎంత షైనింగ్ ఉంది చూడండి తన స్కిన్ మీద. చాలా షైనింగ్ ఎంత స్లోగా ఎలా వెళ్తుందో చూడండి అది. బాగా తినేసిందనమాట. చాలా స్లోగా వెళ్తా ఉందనమాట. వాటికి ఎలకలు అవి ఇవి పెడుతూ ఉంటారు. కొన్ని స్నేక్స్ అయితే శాండ్ ఆ సాయిల్‌లో ఉండే పురుగులు అట్లాంటివి కూడా తినేస్తుందంట. అలా చూడండి ఎలా వెళ్తుందో ఎంత షైనింగ్ ఉందో అది. సో, మొత్తానికైతే నేను కవర్ చేసేసాను ఈ స్నేక్స్ అన్నీ. ఇంకా బయటికెళ్దామని బయటికెళ్తున్నాను ఇంకా. సో, మొత్తానికైతే అన్నీ కవర్ చేసేసాను. బయటికొచ్చేసాము మొత్తానికి ఫినిష్ అయిపోయింది. సో, నేను ఎక్కడి నుంచైతే ఎంటర్ అయ్యానో అదే ప్లేస్‌కి వచ్చేసాను. ఇంకా ఎగ్జిట్ ప్లేస్‌కి వచ్చేసాను. ఇక్కడ చూడండి మొత్తం యారో మార్క్స్‌తోనే పెట్టారు బోర్డ్స్.
సో, మనం ఏం కన్‌ఫ్యూజ్ అవ్వము. ఈవెన్ ఏది మిస్ కాకుండా ఈ బోట్స్‌ని చూసుకుంటే చాలు. ఇక్కడైతే చాలా బాగుంటుంది ఫోటో షూట్స్‌కైతే అన్ని రెడ్ రోజెస్ అన్నీ ఉంటుంది. బట్ నేనైతే ఫోటోస్ ఏం దిగలేకపోయాను. ఎందుకంటే నాకు ఈ వీడియో తీయడమే